ఫ్రెండ్స్. సో సేమ్ టాపిక్, బానిస బ్రతుకు. బానిస బ్రతుకు డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నీ హ్యాబిట్స్కి నువ్వు బానిస అయిపోయావు. అది ఫోన్ కావచ్చు, అది అమ్మాయి కావచ్చు, అదొక చాటింగ్ కావచ్చు, అదొక డ్రింకింగ్ కావచ్చు, అదొక స్మోకింగ్ కావచ్చు, అదొక ఏదన్నా మత్తు పదార్థాలు కలిగించే గుట్కా కావచ్చు, హెరాయిన్ కావచ్చు, గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు. వీటికి బానిస అయిపోయావు. నువ్వు బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు. నువ్వు నీలో ఉండటం లేదు. నీకున్న లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు. వాటికి నువ్వు బానిస అయిపోయావు. అది లేకపోతే, ఆ క్షణంలో లేకపోతే, ఆ గంటలో లేకపోతే, ఆ రోజు అది తీసుకోకపోతే నువ్వు బానిసవే. కంగారు పడిపోతూ ఉంటావు, వణికిపోతూ ఉంటావు, ఏదేదో జరుగుతుందంటావు, అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నువ్వు బానిస బ్రతుకు బ్రతకద్దు. నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిస అయిపోయావు. నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నేను బానిస చేసినాయి. బానిస బ్రతుకు బ్రతుకుతున్నా. చీ అన్న, చా అన్న, చూ అన్నా కానీ నువ్వు దానికోసమే ఎన్నన్నా కానీ దానికోసమే పడింటున్నావు. కుక్కలా పడుంటున్నావు. నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ నీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నువ్వు కుక్కలా పడుంటున్నావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మనిషివి. నువ్వు ఒక మనిషివి. నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిసైపోయి కుక్కలాగా దానికి లోబడి ఏమి చీచా అన్నా కానీ రోషం లేని బ్రతుకు బతుకుతున్నావు. అవసరమా? నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఎంతమంది నీ ఫ్యామిలీలో బయట అన్ని చోట్ల నేను చీచా అని రకరకాలుగా నేను తక్కువ చేసి మాట్లాడుతుంటే, నీచాతి నీచంగా మాట్లాడుతుంటే, చులకనంగా మాట్లాడుతుంటే, కామెంట్ చేస్తుంటే నీకు రోషం లేదా? నీకు పౌరుషం లేదా? బానిస అలవాట్లు మానేసాయి, బ్యాడ్ హ్యాబిట్స్ మానేసాయి. అమ్మాయి వదిలేసాయి, స్మోకింగ్ వదిలేసాయి, డ్రింకింగ్ వదిలేసాయి, హెరాయిన్ వదిలేసాయి. అది ఏదైనా కానీ నీకు విలువనిచ్చేది ఉంటే దాన్ని మాత్రమే పట్టుకో. నీకు విలువని ఇవ్వనిది ఏదైనా సరే వదిలేసాయి. నువ్వు బానిస బ్రతుకు బ్రతకద్దు. నీ బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిస అయిపోయావు. యువత, గుర్తుపెట్టుకో, ఎవరైనా కానీ మత్తు పదార్థాలకు కానీ దేనికైనా అలవాటైతే, ఫోన్కి కానీ దేనికైనా అలవాటైతే అది నీ విలువను పెంచేదే ఉండాలి కానీ నీ జీవితాన్ని కృంగదీసేదే ఉండొద్దు. నువ్వు బానిస అయిపోయావు. నీ బ్రతుకుని బానిసకు, నీ హ్యాబిట్స్కి బానిసగా మార్చుకున్నావు. రోషం లేదా యువత? పౌరుషం లేదా యువత? మీసం తిప్పాలా? కానీ నువ్వు బానిస అయిపోయి అది లేకుండా ఉండలేకపోతున్నావు. అది త్రాక్కుండా ఉండలేకపోతున్నావు. అది పీల్చకుండా ఉండలేకపోతున్నావు. ఆ అమ్మాయి కనపడలేకుండా ఉండలేకపోతున్నావు. ఆ వ్యక్తి కనపడలేకుండా ఉండలేకపోతున్నావు. నీకు ఏదైతే నీ జీవితానికి విలువలు ఇవ్వందో దాన్నే వెతుకులాడుతూ వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీకే తెలియదు. రాలిపోతావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిపెట్టు. బానిస బ్రతుకు మార్చుకో.